Hi friends, welcome to my channel JK Competitions. This is your Ajay MNR. ఫ్రెండ్స్ ఎలా రాస్తున్నారు ఎగ్జామ్? చాలా వరకు ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. అదృష్టమో దురదృష్టమో కానీ కొంతమందికి జూలై 1-2 వరకు కూడా ఎగ్జామ్స్ అది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ మనలో కొంతమందికైనా మనలో కనీసం 16,000 చిల్లర మందికైనా ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి సంతోషిద్దాం. కష్టపడిన వారు తప్పకుండా దాన్ని విన్ అవుతారు. సరే, ఇక జరగనున్న ఎస్జిటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్లో పేపర్ని మనం పరిశీలించినట్లయితే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్స్ నుంచి చాలా వరకు నిర్వచనాలు అడగడం జరుగుతుంది అని కొన్ని కమిటీల గురించి అడగడం జరుగుతుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, ఆర్టీఈ 2009 కదా, విద్యా హక్కు చట్టము, అలాగే 2005, ఇలా స్వాతంత్ర పూర్వ కమిటీలు, స్వాతంత్ర అనంతర కమిటీలు, విద్య మీద ప్రముఖులు ఇచ్చిన నిర్వచనాలు, వీటన్నిటి గురించి ఖచ్చితంగా పేపర్లో చూస్తున్నాం. అలాగే సైకాలజీకి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రేపు 2వ తేదీ వరకు కూడా మనము దీని మీద పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అలాగే సైకాలజీ మీద కొన్ని వీడియోలు చేయాలని అనుకుంటున్నాం. సో ఎస్జిటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పర్టికులర్గా ఎస్జిటి వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాప్టర్ వైజ్గా సాధ్యమైనంత వరకు మనం వీడియోలు చేద్దాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. ఈరోజు క్లాస్లో మనము ఒక చాప్టర్ మొట్టమొదటి చాప్టర్ నుంచి విద్య యొక్క చరిత్ర నిర్వచనాలు అనే చాప్టర్ నుంచి మనం ఒక 30 బిట్లు డిస్కస్ చేద్దాం ఈరోజు క్లాస్లో. చూడండి, పెన్ను పేపర్ మీ దగ్గర పెట్టుకోండి. మీకు అవసరమైన విషయాలు మీరు నోట్ చేసుకుంటూ ఉంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. క్వశ్చన్ పేపర్స్ మాత్రం చాలా ఛాలెంజింగ్గా ఉంటున్నాయని చాలా ఎక్కువ శాతం మంది ప్రజలు చెప్తున్నారు. ఛాలెంజింగ్గా ఉంటున్నాయి. అంతేకాదు టెక్స్ట్ బుక్ బేస్డ్, ఏవైతే టెక్స్ట్ బుక్ బేస్డ్ ఉన్నాయో సాధ్యమైన 99% టెక్స్ట్ బుక్స్ నుంచి, గవర్నమెంట్ బుక్స్ నుంచి ఇస్తున్నారని తెలిసింది. అలాంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ని బాగా క్రోడీకరించి తయారు చేసిన బిట్లు మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఏ బిట్ కూడా మిస్ అవ్వద్దు, వీడియో చివరి వరకు చూడండి. రైట్, ఫస్ట్ చాప్టర్ మనం విద్య యొక్క నిర్వచనాలు అనే చాప్టర్ నుంచి మనం డిస్కస్ చేద్దాం. వెరీ బేసిక్ నుంచి, ఎందుకంటే క్వశ్చన్స్ ఎక్కడి నుంచైనా వాళ్ళు అడుగుతున్నారు. మనం ఏది కూడా గెస్ చేయడానికి లేకుండా పోతుంది. సో కాబట్టి మనం చాప్టర్ వైజ్గా చూద్దాం. మొట్టమొదటి బిట్ చూస్తే మనం విద్యకు సంబంధించి సరికాని ప్రవచనము ఏది అని మొట్టమొదటి క్వశ్చన్. ఇక్కడ మొట్టమొదటి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 4 ఆప్షన్లో ఒక్కొక్కటి మనం చూద్దాం. విద్య అనే పదము విద్ అనే ధాతువు నుండి వచ్చింది, అది కరెక్టే. తర్వాత మూడవ చూస్తే విద్యకు సమానార్థంగా శిక్ష అనే పదాన్ని ఉపయోగిస్తారు, అది కూడా కరెక్టే. తర్వాత విద్యకు సమానార్థాలుగా ధర్మం, సంస్కారం, ద్విత్వం, జన్మములను కూడా ఉపయోగిస్తారు. ఈ 3 సెంటెన్స్ కరెక్టే. కానీ రెండవ సెంటెన్స్ ఏముందంటే విద్య మానవునికి ఆరో నేత్రము అని ఉంది. ఇది మాత్రం రాంగ్ ఫ్రెండ్స్ కదా. మనం విద్య 5వ నేత్రం అని అంటారు కదా, 5వ నేత్రం, 3వ నేత్రం, క్షమించండి, విద్య అనేది 3వ నేత్రం అని అంటారు. కానీ ఇక్కడ 6 అని ఇచ్చారు కాబట్టి ఇది సరికాని ప్రవచనం. విద్యకు సంబంధించిన ప్రవచనాల్లో ఇది లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెండవ ప్రశ్న, భారతీయులు ఏ పదాన్ని విద్యకు సమానార్థంగా ఉపయోగించారు? ఉపయోగించారంటే సంస్కారం అనే పదాన్ని విద్యకు సమాన అర్థంగా ఉపయోగించారు. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాణిలో విద్యకు సంబంధించి సరికాని వాక్యం చూడండి. ఇక్కడ మొట్టమొదటిది ఈ అనగా టు లీడ్ ఫోర్త్ అని అర్థం అని ఇచ్చారు. తర్వాత ద్విత్వం, జన్మం అనగా విద్య ద్వారా రెండవ జన్మ పొందుట.
3 విస్తృతార్థంలో విద్య అనగా జీవితమే విద్య అని ఉంది. 4 విద్య విముక్తికి దారి తీస్తుందని మనము 4 ప్రవచనాలు మనం చూసాం. వీటిలో సరికాని ప్రవచనాన్ని గుర్తించాలి. చూడండి, ద్విత్వం జన్మం అనగా విద్య ద్వారా రెండవ జన్మ పొందటం కరెక్టే. విస్తృతార్థంలో విద్య యొక్క విలువ ఏంటంటే జీవితమే విద్య అని మనం చూసాం. అలాగే విద్య విముక్తికి దారి తీస్తుంది, ఇది కూడా కరెక్టే. రాంగ్ ఆన్సర్ ఏంటంటే ఈ అనగా టు లీడ్ ఫోర్త్ అనే అర్థం అనేది ఇక్కడ సరికాని ప్రవచనంగా మనం చూస్తున్నాం. మరి యాక్చువల్గా ఈ అంటే ఏంటి? ఈ అంటే అవుట్ ఆఫ్ అని అర్థం, అంధకారంలో నుంచి బయటకు తీసుకువచ్చేది అని అర్థం. అవుట్ ఆఫ్, చీకటిలో నుంచి బయటకు తీసుకుని వచ్చేది అనేది ఈ అనే లెటర్ నుంచి మనం అర్థం చేసుకోగలం. 4వ ప్రశ్న, భారతదేశంలో విద్య అనేది దేనిలో భాగంగా చెప్తారు? ఆన్సర్ ఉపాసనలో భాగంగా చెప్తారు. తర్వాత ఋషులు విద్యను దేనితో పోల్చారు? ఋషులు విద్యను కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఆప్షన్ చూడండి. మానవునికి 4వ నేత్రం, మానవునికి 3వ నేత్రం, 6వ నేత్రం, మానవుడికి 2 నేత్రాలు అన్నారు. కానీ ఆప్షన్ ఏంటంటే మానవునికి 3వ నేత్రం. అంటే అంత జ్ఞానం, విద్య చదువుకున్న వాళ్ళు జ్ఞానం లభిస్తుంది 3వ నేత్రం అని ఋషులు విద్యను 3వ నేత్రంతో పోల్చారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. మనిషిని స్వావలంబకుడిగా, నిస్వార్థపరుడిగా తయారు చేసేదే విద్య. మనుషుని స్వావలంబకుడిగా అంటే తన మీద తనను ఆధారపడేవానిగా, స్వార్థం లేనివాడిగా తయారు చేసేదే విద్య అని చెప్పింది ఒక వేదం, అది ఋగ్వేదం, ప్రాచీన వేదం ఋగ్వేదం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఈ క్రింది నిర్వచనాల్లో శాస్త్రవేత్తలు వారు ఇచ్చిన నిర్వచనం కాని దానిని గుర్తించండి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ప్రశ్నలో 4 నిర్వచనాలు ఉన్నాయి. ఆ 4 నిర్వచనాలను ఎవరు నిర్వచించారని కూడా ఇచ్చారు. అయితే ఈ 4లో ఒకటి మాత్రము రాంగ్. ఇక్కడ మనం చూద్దాం. మొట్టమొదటి ఏంటంటే ఆత్మజ్ఞానమే విద్య, భగవద్గీత. తర్వాత ప్రకృతి నుండి లభించేదే మానవీయ విద్య, పాణిని. ఆత్మసిద్ధియే విద్య, శంకరాచార్యులు. ఈ 3 కరెక్టే. కానీ మనస్సును నియంత్రించడమే విద్య అనేది ఇది డెకార్టే అని ఉంది. ఇది మాత్రం యాక్చువల్గా రాంగ్ ఫ్రెండ్స్, ఇది రాంగ్, ఇది సరికాని ప్రవచనం. మరి యాక్చువల్ ఆన్సర్ ఏంటి? మరి దీనికి మనస్సును నియంత్రించడమే విద్య అని చెప్పింది ఎవరంటే కొమినియస్ అనే ఒక కదా తత్వవేత్త దీనిని నిర్వచించారు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. ఆరోగ్యవంతమైన లేదా దృఢమైన శరీరంలో ఆరోగ్యవంతమైన లేక దృఢమైన మనస్సును సృష్టించటమే విద్య అని అన్నది ఎవరు? ఆరోగ్యమైన లేదా దృఢమైన శరీరంలో ఆరోగ్యవంతమైన లేదా దృఢమైన మనస్సును పుట్టించటమే విద్య. అంటే ఒక శరీరంలో మనస్సును పుట్టించేది విద్య అని పేర్కొన్నది అని చెప్పినది ఎవరంటే ఆప్షన్ ఏ ప్లేటో ఉంది, ఆప్షన్ బి సోక్రటీస్, ఆప్షన్ సి అరిస్టాటిల్, ఆప్షన్ డి రూసో. ఆప్షన్ 3 అరిస్టాటిల్ కరెక్ట్ ఆన్సర్. ఈ కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే అరిస్టాటిల్ యాక్చువల్గా స్వతహాగా ఆయన ఒక మంచి రెజ్లర్, బాడీ బిల్డరు. తను మంచి కండలు తిరిగిన దేహంలో ఉంటాడు. కాబట్టి అలాంటి దేహంతో ఉన్నవారికి ఆలోచనలు కూడా దాదాపు ఇలాగే ఉంటాయి కదా. దృఢమైన ఆరోగ్యవంతమైన శరీరంలో దృఢమైన మనసును సృష్టించడమే విద్య అన్నది అరిస్టాటిల్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 9. విద్య అంటే జీవించటానికి తయారు చేయటం కాదు, జీవితమే విద్య అనే భావనను పేర్కొన్నది ఎవరు? విద్య అంటే జీవించటానికి తయారు చేయటం కాదు, అసలు జీవితం అనేదే విద్య అని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ చూడండి, ఇక్కడ విద్య అంటే జీవించడానికి తయారు చేయటం కాదు, అసలు జీవితమే విద్య అని పేర్కొన్నది జాన్ డ్యూయీ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. 10వ క్వశ్చన్ చూద్దాం. సంపూర్ణ మానవ వికాసమే విద్య. సంపూర్ణ
మానవ వికాసమే విద్య అని పేర్కొన్నది కొమినియస్. ఈయనే కదా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనస్సును నియంత్రించటమే విద్య, అలాగే సంపూర్ణ మానవ వికాసమే విద్య అని అన్నది కొమినియస్. క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాం. మానవుడు నిర్మలంగా ఉండుటకు మార్గం చూపించేది విద్య అని చెప్పింది ఫ్రోబెల్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. తర్వాత దుఃఖ నివృత్తికి నైతిక లక్షణాలను కల్పించుటకు ఉపయోగపడేదే విద్య అని అన్నది ఎవరు? దుఃఖ నివృత్తికి నైతిక లక్షణాలను కల్పించుటకు ఉపయోగపడేది విద్య బౌద్ధ సిద్ధాంతం కదా. తర్వాత క్వశ్చన్ నెంబర్ 13, మనిషిలోని ఆధ్యాత్మిక శక్తులను అభివృద్ధిపరిచి ఆత్మ ఎదుగుదలకు కావలసిన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడమే విద్య. అంటే మనిషికి కావాల్సిన ఆధ్యాత్మిక శక్తులు అంటే దేవుని కూర్చిన చింతన, అలాంటి ఆధ్యాత్మిక శక్తులను అభివృద్ధిపరిచి వారిలో ఉన్న ఆత్మ ఎదుగుదలకు కావలసిన అంతర్శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని బహిర్గతం చేయటమే విద్య అని తెలిపినవారు అరవిందుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైన అంశాన్ని ఎన్నుకోండి. ఏ. ఉపనిషత్తుల ప్రకారం విద్య అనగా విముక్తిని ప్రసాదిస్తుంది. బి. విద్య శ్రేయస్సులో ఒక ఆభరణం, కష్టాల్లో ఆశ్రయం అన్నది గాంధీ. సి. ఆత్మశక్తిని బహిర్గతం చేసేది విద్య అని అన్నది కౌటిల్యుడు. డి. డెకార్టే ప్రకారం విద్య వ్యక్తిలో ఆలోచన శక్తిని పెంపొందిస్తుంది. మరి ఈ ఇచ్చిన 4 ప్రవచనాలలో ఏవి సరైన ప్రవచనం అంటే ఆప్షన్ ఏ, ఉపనిషత్తుల ప్రకారం విద్య అనగా విముక్తిని ప్రసాదిస్తుంది. అలాగే ఆప్షన్ డి, డెకార్టే ప్రకారం విద్య వ్యక్తిలో ఆలోచన శక్తిని పెంపొందిస్తుంది. ఇది ఏడి సరైన నిర్వచనాలు. 15వ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 15, మనస్సును నియంత్రించటమే విద్య అని పేర్కొన్నది. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆప్షన్ 3 కొమినియస్. క్వశ్చన్ నెంబర్ 16 చూద్దాం. రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అణచివేసే సమాజ నిర్మితిలో అణగారిన వ్యక్తులను పెంపొందింపజేసేదే విద్య. రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా ఈ 3 విషయాల్లో అణచివేయబడిన వ్యక్తులను వారిని ఎలా నిర్మించాలో, ఆ సమాజాన్ని ఎలా నిర్మించాలో అలాంటి వ్యక్తులను పెంపొందింపజేసేదే విద్య అని తెలిపిన వారు పాలో ప్రిమరీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, విద్య అనేది వర్ధమానం కోసం, భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి. విద్య అనేది ఒక పెట్టుబడి అని చెప్పినారండి. ఎప్పుడు ప్రజెంట్ కోసం, అలాగే ఫ్యూచర్ కోసం చేసే ఒక ఇన్వెస్ట్మెంట్ అని చెప్పిన కమిషన్ ఏది? ఆన్సర్ 1, NPE 1986, నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986 అనేది అలా పేర్కొన్నది. క్వశ్చన్ నెంబర్ 18, ప్రతి మనిషిలో దైవత్వం ఉంటుంది. అతడు అహాన్ని వదిలినవాడు దైవత్వాన్ని వెలికితీసి పరిపూర్ణుడవుతాడు. దానిని అందించేదే విద్య అని తెలిపిన వారు. ప్రతి మనిషిలో దైవత్వం అని ఉంటుందంట. అంటే ప్రతి మనిషి కూడా దేవుడు, అంటే దేవునిగా ట్రీట్ చేయాలని చెప్తున్నారు. అంతేకాదు, ఎప్పుడైతే అతడు అహాన్ని వదులుతాడో అప్పుడు దైవత్వాన్ని వెలికితీసి పరిపూర్ణుడు అవుతాడు. దానిని అందించేదే విద్య అని తెలియజేసిన వారు ఎవరంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. క్వశ్చన్ నెంబర్ 19, సా విద్యాయ విముక్తయే
విముక్తిని ప్రసాదించేదే విద్య. చెడు ఆచరణ నుండి విముక్తిని ప్రసాదించేది విద్య అని తెలిపినది ఎవరు అని తెలిపినది ఆప్షన్ 4 ఉపనిషత్తులు. ఆప్షన్ 4 ఉపనిషత్తులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. వ్యక్తి పరిపూర్ణ వికాసం పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యల పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య. అంటే ఒక వ్యక్తి పరిపూర్ణంగా వికసించి పురోగతిని పొంది ఏ సమస్యలు అయితే తన జీవితంలో ఎదురవుతాయో ఆ సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వగలిగేది విద్య అని తెలియజేసిన వారు ఎవరంటే ద గ్రేట్ పోయెట్ రవీంద్రనాథ్ ఠాగూర్. క్వశ్చన్ నెంబర్ 21. శిశువుకు దారి చూపించటం అనే పదానికి అర్థాన్నిచ్చే సమానమైన పదం. శిశువుకు దారి చూపించటం అనే పదానికి అర్థాన్నిచ్చే సమానమైన పదం. ఇక్కడ చాలా ఇచ్చారు. ఎడ్యుకేర్ అని ఇచ్చారు, ఎడ్యుసర్ ఇచ్చారు, ఎడ్యుకేషన్ ఇచ్చారు, ఎడ్యుటెక్ అని ఇచ్చారు. దీనిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఎడ్యూసర్ అంటే శిశువుకు దారి చూపించటం అని, అది గ్రీక్ పదానికి ఒక అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. క్రింది వాణిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ చూడండి. బుద్ధికి శిక్షణ ఇచ్చేది, హృదయాన్ని సంస్కరించేది విద్య అని అరవిందుడు చెప్పారు. తర్వాత వ్యక్తులు తమ కాళ్ళపై తాము నిలబడేటట్లు చేసేది విద్య అనేది కౌటిల్యుడు అన్నాడు. ఆప్షన్గా ఇచ్చారు ఇక్కడ. విద్య వ్యక్తిత్వ జీవిత దర్శనం అని స్వామి వివేకానంద అన్నారు. 4 సహజమైన సుశీలమైన వికాసాన్ని కలిగించేదే విద్య అని పెస్టాలజీ అని అన్నారు. అయితే వీటన్నిటిలో సరి అయిన జతను మనం గుర్తించాలి. సరైన జత ఏంటంటే ఆప్షన్ 4 పెస్టాలజీ చెప్పిన సహజమైన సుశీలమైన వికాసాన్ని కలిగించేదే విద్య. సహజమైన మంచి శీలమును లక్షణాలను కలిగిన వికాసాన్ని కలిగించేదే విద్య అని పెస్టాలజీ అని ఆయన చెప్పారు. క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ 23. క్వశ్చన్ నెంబర్ 23. క్రింది వానిలో శాస్త్రవేత్తలు వారు ఇచ్చిన నిర్వచనాల ప్రకారం సరైన ఏకైక జతని మనం గుర్తించాలంటే మిగతా 3 కూడా రాంగ్. చూడండి. ఆప్షన్ ఏ వ్యక్తిలోని ఆలోచన శక్తిని పెంపొందించేది విద్య, రస్సెల్ అని ఇచ్చారు. మోక్ష సాధనకు దారి చూయించేది విద్య, దయానంద సరస్వతి ఇచ్చారు. శీల నిర్మాణమే విద్య, ఉపనిషత్తులు అని ఇచ్చారు. అలాగే ఆత్మజ్ఞానమే విద్య, భగవద్గీత అని ఇచ్చారు. మరి వీటిలో సరైన ఏకైక జత ఏంటంటే ఆప్షన్ 4 ఆత్మజ్ఞానమే విద్య. ఇది చెప్పింది భగవద్గీతలో నుండి తీసుకున్న విద్యకి సంబంధించిన ఒక నిర్వచనం. తర్వాత క్వశ్చన్ నెంబర్ 24 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 24. ప్లేటో విద్యకు ఇచ్చిన నిర్వచనం కానిది అని అడుగుతున్నారు. ప్లేటో అని ఆయన కదా విద్యకు ఇచ్చిన నిర్వచనం కానిది అని అడుగుతున్నారు. ఒకటి సంతోషాన్ని బాధను సరి సమానంగా పొందే సామర్థ్యాన్ని అందించేదే విద్య అని మనం చూసాం. అలాగే విద్యార్థి శరీరంలోనూ ఆత్మలోనూ ఉన్న సౌందర్యాన్ని సామర్థ్యాలను వికసింపజేసేది విద్య అని 2వ ఆప్షన్ చూస్తున్నాం. అలాగే 3వ ఆప్షన్ మనం చూసినట్లయితే 3వది సరైన సమయంలో సంతోషం తదానుభూతి పొందే సామర్థ్యమే విద్య అని చూస్తున్నాం. 4 మనస్సును నియంత్రించేదే విద్య అని మనం చూసాం. మనస్సును నియంత్రించేది విద్య మనం ఇంతకుముందు కూడా చూసాం కదా, అది ఎవరు? కోమినియస్. సో ఇది ప్లేటోకు సంబంధించిన నిర్వచనం కాదు. పై 3 కూడా ప్లేటోకు సంబంధించిన నిర్వచనాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 25. మానవునిలోని అంతర్గత శక్తులను సహజంగా సహృద్భావంతో పురోగతి చెందించేదే విద్య అన్నది ఎవరు? మానవునిలోని అంతర్గత శక్తులను సహజంగా సహృద్భావంతో పురోగతి చెందించేది విద్య అని అన్నది ఎవరు అంటే
ఆప్షన్ 3 పెస్టాలజీ. ఆప్షన్ 3 పెస్టాలజీ. క్వశ్చన్ నెంబర్ 26 చూద్దాం. 26, పరిణితి చెందని వారిపై చూపు ప్రభావమే విద్య అని నిర్వచించిన వారు. అంటే బాగా చదువుకున్న పరిణితి చెందినవారు పరిణితి చెందని వారిపై చూపించే ప్రభావం, అంటే పరిణితి చెందని వారు పరిణితి చెందిన వారిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి, వారి మీద చూపించే ప్రభావమే విద్య అని చెప్పింది ఆప్షన్ ఏ రెడిన్ అనే తత్వవేత్త. క్వశ్చన్ నెంబర్ 27, మనిషిని శీలవంతుడిగాను సమాజానికి ఉపయోగపడే వాడిగాను తీర్చిదిద్దేది విద్య. మనిషిని శీలవంతుడిగాను సమాజానికి ఉపయోగపడే వాడిగా తీర్చిదిద్దేది విద్య అని నిర్వచించినది ఆప్షన్ 2 యజ్ఞవల్క్యుడు. క్వశ్చన్ నెంబర్ 28 చూద్దాం. జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకోగల సామర్థ్యం గల మనస్సును తయారు చేసేది విద్య అని అన్నవారు. ప్రతి మనిషికి జీవితంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయితే వాటిని తట్టుకోగల సామర్థ్యం కొంతమందికి ఉంటుంది. అది వారి యొక్క మనస్సు మీద డిపెండ్ ఉంటుంది. అలాంటి మనస్సును తయారు చేసేది విద్య అని అన్నవారు ఎవరంటే ఆప్షన్ 3 గ్రేట్ ఫిలాసఫర్ జిడ్డు కృష్ణమూర్తి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 29 చూద్దాం. మానవుడు జన్మించినప్పటి నుంచి మనిషిగా తయారయ్యే వరకు ఇంద్రియాలు, మేధస్సు, హృదయంలో యొక్క అభిరుచులను స్థిరపరిచేది విద్య అన్నది ఎవరు? మానవుడు జన్మించినప్పటి నుంచి మనిషిగా తయారయ్యే వరకు ఇంద్రియాలు, మేధస్సు, హృదయంలో యొక్క అభిరుచులను స్థిరపరిచేదే విద్య అని అన్నది ఎవరంటే ఆన్సర్ రూసో. సో ఫ్రెండ్స్, ఇక లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఈరోజు క్లాస్లో లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఐ థింక్ ఇప్పటి వరకు చేసిన బిట్స్ అన్నీ చాలా ఉపయోగకరం. ఇవన్నీ కూడా నిర్వచనాలే. చాలా నిర్వచనాలు ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా నిర్వచనాలు ఉన్నాయి. మీకు కరెక్ట్గా చెప్పాలంటే దాదాపు 100 దాకా 70 నుంచి 100 వరకు నిర్వచనాలు ఉన్నాయి. చాలా నిర్వచనాలు ఉన్నాయి. కాబట్టి ఈ మధ్య జరిగిన ఎగ్జామ్స్లో ప్రతి ఒక్కరు చెప్పే విషయం ఏంటంటే ఖచ్చితంగా 1 లేదా 2 నిర్వచనాలు ఖచ్చితంగా అడిగారు అనేది చెప్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. లాస్ట్ బిట్ చూద్దాం మనం. నైతిక విలువలు, ఆదర్శాలు గల సత్ప్రవర్తనను వృద్ధి చేసేదే విద్య. అంటే మోరల్ వాల్యూస్, అలాగే ఐడియాలజీ గల ఇలాంటి గుడ్ క్యారెక్టర్ని, కండక్ట్ని వృద్ధి చేసేది విద్య అని అన్నది ఎవరంటే ఆయనే ఆప్షన్ 3 హెర్బార్ట్ అని ఆయన అన్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం దాదాపు 30 నిర్వచనాలు అవి చెప్పిన వారి గురించి మనం డిస్కస్ చేసాం. నోట్స్ ఉంటే మీరు దగ్గర పెట్టుకొని మీరు షార్ట్ కట్లో రాసుకొని పెట్టుకోండి. ఈ 10 రోజులు మనము ఇక రోజుకు ఒక వీడియో చొప్పున ఎస్జిటి వాళ్ళకు ఉపయోగకరంగా ఉండేలాగిన ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే వీలైతే సైకాలజీ కూడా బిట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.